నమస్కారం సిక్కోలు హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం। నేను మీ వెంకట సత్యం। ఈ రోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి। పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేటకు చెందిన షాలేం రాజు అనే పాస్టర్ స్త్రీలపై చేసిన వ్యాఖ్యలు తగవని తక్షణమే షాలేం రాజును అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలని విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షురాలు వారణాసి సంతోష్ డిమాండ్ చేశారు। మంగళవారం కలెక్టరేట్లోనే డిఆర్ఓను కలిసి వినతిపత్రం అందజేశారు। మహిళలపై అత్యంత హేయమైన వ్యాఖ్యలు చేసిన షాలేం రాజుపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు। పాస్టర్ చేసిన వ్యాఖ్యలు హిందూ సమాజంలోని స్త్రీలందరినీ తీవ్రంగా అవమానపరిచే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు। హిందూ సాంప్రదాయంలో పూలు ధరించడం గౌరవప్రదమైన ఆచారమని వివరించారు। అటువంటి ఆచార విషయమై భారతీయ మహిళా లోకాన్నంతా అసభ్య పదజాలంతో దూషిస్తూ విమర్శలు చేయడం తీవ్ర అభ్యంతరకరమైన విషయమని అన్నారు। ఈ కార్యక్రమంలో లోకనాథ ఆనందరావు, ధర్మవరం ఆచారి, ముచ్చేటి సుధాకర్, రావాడ రాజశేఖర్, శవాన ఉమామహేశ్వరి, సురవర్ పద్మ, అమర, ఫైల్ ఢిల్లేశ్వరి, పుట్నూరు చిన్నకుమారి, పుట్నూరు సౌజన్య, లోపిండి జ్యోతి, లావణ్య, తండేల రజని తదితరులు పాల్గొన్నారు। ఈ నెల 17వ తేదీన మండపల్లి గ్రామం సచివాలయం వద్ద అదే గ్రామానికి చెందిన బర్రి గంగయ్య హత్య కేసులోని నిందితుడిని పోలీసులు ఈరోజు అరెస్టు చేసినట్లు ఇచ్చాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ చిన్నంనాయుడు తెలిపారు। మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కేసు వివరాలను ఆయన వెల్లడించారు। కుటుంబ కలహాల వలన మృతుడు అల్లుడు దశరథ్ రెడ్డి హత్య చేశాడని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఈరోజు విశ్వసనీయ సమాచారం మేరకు NH-16 తులసమ్మ కోవెల జంక్షన్లో అదుపులోకి తీసుకున్నట్లు సిఐ తెలిపారు। అలాగే నిందితుని నుంచి ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు। అతను చనిపోవడం జరిగింది। దానిపై ఇచ్చాపురం రూరల్ పోలీసు వారు కేసు నమోదు చేయడం జరిగింది। దానిపై ఇతను అక్కడి నుంచి పారిపోయి భరంపురం, పర్లాకింది, రాయగడ అనే ఏరియాలో తిరుగుతూ ఈ దినం భరంపురం వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుండగా మాకు రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు లతపూటి హైవే దగ్గర ఉండగా భరంపురం వెళ్ళిపోవడం ప్రయత్నిస్తుండగా అదుపులోకి తీసుకోవడం జరిగింది। ఇతను బర్రె గంగయ్య తాలూకా కూతురు ఢిల్లీను 2014లో పెళ్లి చేసుకోవడం జరిగింది। ఇతనికి ఒక పాప, బాబు కలరు। బాబు వయసు 8 సంవత్సరాలు, పాప వయసు దివ్యశ్రీ 2 సంవత్సరాలు। గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తగులు మరియు ఇతను యొక్క బండిని కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ నిరుద్యోగ భృతి, ఉద్యోగాలపై నినాదాలు చేస్తూ జిల్లా కేంద్రాన్ని ప్రకంపించిన యువతకు జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు। అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలు, యోజన విభాగాల నాయకులు, ప్రత్యేకంగా నర్సనపేట నుండి 300 బైకుల బృందంతో ర్యాలీగా వచ్చిన యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్యకి, అలాగే రాష్ట్ర యోజన ఉపాధ్యక్షులు మెంటాడ స్వరూప్, జిల్లా యోజన అధ్యక్షులు మార్పు పృథ్వీకి ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు। ప్రతి నియోజకవర్గం నుండి స్వచ్ఛందంగా విచ్చేసి తమ ఉనికిని చాటిన ప్రతి ఒక్క యువకుడికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు। యువత శక్తిని ప్రదర్శించి ఈ పోరాటం కూటమి ప్రభుత్వానికి గట్టి హెచ్చరికగా నిలిచిందని ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు। వైసీపీపై యువత, ప్రజలు పోరుబాట ఫలితమే 11 సీట్లని టీడీపీ నగర అధ్యక్షుడు మాధారపు వెంకటేష్ ఎద్దేవా చేశారు। ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కూటమి పాలనలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ రయ్యమంటూ తమ విలువైన జీవితాలలో వెలుగులు నింపుతున్నామని తెలిపారు। 5 ఏళ్లలో ఖచ్చితంగా ఎన్నికల హామీ ఇచ్చిన విధంగా అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేటు రంగాల్లో కలిపి యువతకు 20 లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు అందిస్తున్నామని అన్నారు। కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం మాత్రమే అయిందని, ప్రైవేటు, ప్రభుత్వ పరంగా లక్షలాది ఉద్యోగాల అవకాశాల కల్పనలో చిత్తశుద్ధితో కృషి చేసి పెద్ద ఎత్తున మెగా డిఎస్సి పరిశ్రమల స్థాపనలో కూటమి ప్రభుత్వం, రాష్ట్ర భవిష్యత్తు భరోసా నారా లోకేష్ అనుక్షణం శ్రమిస్తున్నారని వివరించారు। కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మెజారిటీ ఎన్నికల హామీలు నెరవేర్చి ప్రజలు అందరూ సంబరాలు జేజేలు కొడుతూ పండగ చేసుకుంటున్నారని ఆనందాన్ని వ్యక్తం చేశారు। వైసీపీ ఎవరికి ఏమి చేయకుండా తిరిగి దొంగధన్నాలు, పెయిడ్ పోరాటాలు చేస్తుందని ఆరోపించారు। రాష్ట్ర ప్రజలకు అన్ని విధాలుగా మోసం చేసి వెన్నుపోటు పొడిచిందని, వైసీపీ అసమర్థ అన్యాయపు పాలన అని మండిపడ్డారు। నేటి యువతకు వైసీపీ మోసం, దగా పాలనలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకుండా ఇవ్వకుండా వారిని దగా చేసి ఇప్పుడు పోరుబాటు ఏంటని ప్రశ్నించారు।
మందస జీడి కార్మికుల చాప్టర్ ఆఫ్ డిమాండ్స్ పరిష్కరించకపోతే పోరాటం ఉధృతం చేస్తామని పలువురు వక్తలు హెచ్చరించారు. జీడి కార్మికులు చార్టర్ ఆఫ్ డిమాండ్స్ పరిష్కరించాలని కోరుతూ జీడి కార్మికులు నిర్వహించిన ర్యాలీకి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె మోహన్ రావు సంఘీభావాన్ని తెలియజేశారు. సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్ గణపతి అధ్యక్షులు జరిగిన ఈ సభలో వారు మాట్లాడుతూ జీడి కార్మికులు అతి తక్కువ వేతనాలతో దుర్భరమైన జీవితాలు అనుభవిస్తున్నారని, యాజమాన్యాలు కార్మిక చట్టాలను తుంగలో తొక్కి తీవ్ర దోపిడీ చేస్తున్నాయని విమర్శించారు. 18 నెలలు గడిచినప్పటికీ యాజమాన్యాలు చార్టర్ ఆఫ్ డిమాండ్స్ పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నాయని ఆరోపించారు. మరొక వైపున యాజమాన్యాలు అక్రమంగా వేరే ప్రాంతాల్లో కాల్పులు జరిపించి చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గత 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న కార్మికులకు పని ఇవ్వకుండా అక్రమ పద్ధతిలో వేరే ప్రాంతాలకు తరలించడం చట్ట వ్యతిరేకమైందని, దీనిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వారు ప్రశ్నించారు. సమస్యలు పరిష్కరించకపోతే దశలవారీ పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రజల మద్దతుతో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి కె కేశవరావు, జీడి సంఘం నాయకులు సిహెచ్ చంద్రమ్మ, సిహెచ్ జానకమ్మ, కె శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు. టెక్కలి గ్రామానికి చెందిన శ్రీకాంత్ శృతి దంపతులు చిన్న కుమార్తె కాలేయ మార్పిడి ఆపరేషన్ నిమిత్తం కళింగాంధ్ర యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు నవీన్ చేతుల మీదుగా 20,500 రూపాయలు చిన్నారి తల్లిదండ్రులకు అందజేశారు. కాలేయం మార్పిడి కోసం ఆపరేషన్ నిమిత్తం 25 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పినట్లు పాప తల్లిదండ్రులు అసోసియేషన్ ప్రతినిధులతో తెలిపారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితులను తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఈ సందర్భంగా నవీన్ భరోసా కల్పించారు. కళింగాంధ్ర యూత్ అసోసియేషన్ సభ్యుడు ఎల్ కిరణ్ కుమార్ అసోసియేషన్ దృష్టికి తీసుకురావడంతో తాము ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, దాతలంతా స్పందించి ఆదుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా చిన్నారి తల్లిదండ్రులు మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థల సహకారాన్ని మరవలేమని, తమ పాపను కాపాడుకునేందుకు దాతల సహకారం అందించాలని కోరారు. అనంతరం ఖ్యాతి ఫౌండేషన్లో గల వృద్ధులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసి పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు సనపల రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి కొత్తకోట శ్రీహరి మాస్టర్, సిగిరిపల్లి సత్యనారాయణ, నరసింహ, డాక్టర్ ఎల్ కిరణ్, పోజారి సదానందరావు, తిర్లంగి శ్రీనివాసరావు, పేడాడ శ్రీకాంత్, సిపాన రమేష్ కుమార్, అన్నెపు నాగరాజు, టి సూర్యం, నవీన్, కృష్ణ, వినాయకరావు, వి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు కూటమి ప్రభుత్వంగా ఏర్పడిన ఏడాది కాలంలో తన పనితీరుతో అన్ని వర్గాల ప్రజల విశ్వాసాన్ని పొందామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. సోమవారం అమరావతిలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు సభలో మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొనడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా సాగించిన పాలన విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుందని అన్నారు. ఈ చర్యలు రాబోయే కాలంలో మరింత సుస్థిరతకు మార్గం చూపుతాయనడంలో ఎటువంటి సందేహం లేదని, ప్రజల కోసం తీసుకున్న సంక్షేమ చర్యలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రత్యేకతను ఆపాదించుకున్నాయని అన్నారు. సంక్షేమం, వ్యవసాయం, పారిశ్రామిక అభివృద్ధి, మౌలిక సదుపాయాలు మెరుగుదలతో పాటు సామాజిక న్యాయం కోసం కృషి చేస్తూ కూటమి ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకుందని అన్నారు. ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి చర్యలు రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపాయని, ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయం ప్రజల సంక్షేమానికి దోహదపడేలా ఉండటమే కాకుండా వారి జీవితాల్లో గుణాత్మక మార్పులు తీసుకురావడంలో విజయవంతమైందని అన్నారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అనేక పథకాలను ప్రవేశపెట్టిందని తెలిపారు. దేశానికి వెన్నెముక రైతన్న అన్న విషయాన్ని గుర్తెరిగిన సీఎం చంద్రబాబు నాయుడు రైతుల సమస్యలను ప్రాధాన్యంగా తీసుకున్నారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. రైతుల కోసం అనేక పథకాలు చేపట్టామని తెలిపారు. మహిళలకు ఆగస్టు 15 నుండి ఉచిత బస్ సర్వీసులు ప్రారంభమవుతాయని, ఎన్నికల హామీల్లో ఇచ్చిన ప్రతి హామీని సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలో కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని తెలిపారు. 9వ తరగతిలో మిగిలి ఉన్న సీట్ల అడ్మిషన్ కోసం దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ఇప్పటికే 8 పాఠశాలల్లో జూన్ 19 నుండి జరగనున్నట్లు గురుకుల జిల్లా సమన్వయకర్త గుంపుల గ్రేస్ సోమవారం వెల్లడించారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు జిల్లా వ్యాప్తంగా బాలురకు దుప్పలవలస, బాలికలకు హెచ్చర్లలోను జూన్ 25న బుధవారం నాడు 6, 7 తరగతులకు ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు, అదే రోజు మధ్యాహ్నం 8, 9వ తరగతులకు విద్యార్థులకు 2 గంటల నుండి 3 గంటల వరకు పరీక్ష నిర్వహించడం జరుగుతుందని వివరించారు. కావున విద్యార్థులు పరీక్షా సమయాల మార్పును గమనించగలరని తెలియజేస్తూ దరఖాస్తు చేసుకున్నట్టుకు గడువు మరో 2 రోజులు
ఉన్నందున ఎస్సీ, ఎస్టీ, బీసీ వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. పూర్తి వివరాలకు 9701736862 నెంబర్కు అలాగే 9000314209 నెంబర్లకు కాల్ చేసి సమాచారం పొందాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు సదస్సుకు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్, జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డిలు హాజరయ్యారు. ఏడాది పాలనపై సమీక్ష, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై చర్చకు సంబంధించి ఈ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పాలనలో పారదర్శకత, సమర్థతకు దిశానిర్దేశం చేసేలా ఈ సమీక్షా సమావేశం కొనసాగింది. జిల్లాల అభివృద్ధిపై కేంద్రంగా జరిగిన ఈ సదస్సులో అధికారులు విశ్లేషణాత్మకంగా తన అభిప్రాయాలను వ్యక్తపరిచారు. అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులతో తొలిసారి భిన్నంగా జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా నుంచి పలు శాఖల అధికారులు హాజరయ్యారు. సముద్ర తీర ప్రాంతమైన మత్స్యకార గ్రామం పెద్దగనగనవానిపేటలో ఈ నెల 3వ తేదీన నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో 6,000కు పైగా మత్స్యకారులు పాల్గొని యోగాసనాలు నిర్వహించారు. మత్స్యకారులు ఆ రోజున యోగాసనాలలో పాల్గొనగా ఈ కార్యక్రమం వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డుగా నమోదైంది. విజయవాడలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా యోగాంధ్రలో జిల్లాకు వచ్చిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డును జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్, ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డిలు అందుకున్నారు. పైడి భీమవరం వద్ద గల శేషసాయి కెమికల్స్ పరిశ్రమలో అక్రమంగా తొలగించిన 11 మంది ఉద్యోగులను వెంటనే తీసుకోవాలని, చట్టబద్ధమైన సౌకర్యాలు అమలు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమర్నాయుడు డిమాండ్ చేశారు. పైడి భీమవరం పారిశ్రామిక ప్రాంతంలో గల శేషసాయి కెమికల్స్ పరిశ్రమలో ఏకపక్షంగా నిలుపుదల చేయడంతో కార్మికులు పరిశ్రమ ముందు ఈరోజు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. కార్మికులు పోరాటానికి సిఐటియు తరపున సంపూర్ణ మద్దతు తెలియజేశారు. పరిశ్రమలో ఉద్యోగాలకు, కార్మికులకు పిఎఫ్, ఐఎస్ఐ, బోనస్, వీడిఏ వంటి చట్టబద్ధమైన సౌకర్యాలు అమలు చేయడం లేదని ఆరోపించారు. కార్మిక చట్టాలు ఉల్లంఘిస్తూ కంపెనీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తుందని తెలిపారు. ఉద్యోగులను వేధింపులకు గురిచేస్తుందని అన్నారు. చట్టబద్ధ సౌకర్యాలు అమలు చేయాలని, వేతనాలు పెంచాలని కోరితే ఉద్యోగులపై బెదిరింపులకు పాల్పడుతూ అక్రమంగా 11 మంది ఉద్యోగులను నిలుపుదల చేసిందని అన్నారు. యాజమాన్యం వెంటనే కార్మికులతో చర్చించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కె జనార్దన్ రావు, ఏ నారాయణరావు, సిహెచ్ అప్పలనరసయ్య, బి రాజారావు, ఎం అప్పలరాజు, జి శశిధర్, ఆర్ పవన్ సీతారాం, ఐ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. రాజాం సమీపాన గల మండాకురటి గ్రామానికి చెందిన హరిత, నాగేష్ దంపతులు 21 రోజుల పసిబిడ్డను లిటిల్ మాస్టర్ హాస్పిటల్ వైద్యులు అన్వేష్, స్వాతి వాసంతిని రక్షించారంటూ వారికి ఆ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. తమ బిడ్డకు మెరుగైన చికిత్సను అందించి ఆరోగ్యంతో తమకు అప్పగించిన డాక్టర్లకు నగేష్, హరిత దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ రాజాంలోని ఓ ఆసుపత్రిలో ముందు జాయిన్ చేయడంతో అక్కడ నయం కాకపోవడంతో లిటిల్ స్టార్ ఆసుపత్రికి రిఫర్ చేయగా ఇక్కడకు ఆ బిడ్డను తీసుకుని రాగా తాము అత్యంత శ్రద్ధతో అధునాతన పరికరాలతో చికిత్స అందించడంతో బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. తాము ఆసుపత్రి ప్రారంభించిన ఏడాదిలో ఎన్నో కేసులు సక్సెస్ అయ్యాయని, పిల్లలు, తల్లిదండ్రులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. తక్కువ ఖర్చుతో అవసరమైన వారందరికీ వైద్యం అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వారు తెలిపారు. ఇలాంటి చికిత్సలు గతంలో హైదరాబాద్, విశాఖ వంటి నగరాల్లో జరిగేవని, ఇప్పుడు శ్రీకాకుళంలో కూడా అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ఇప్పటికీ 500 కేసులు పైగా విజయవంతంగా పూర్తి చేసినట్లు వారు తెలిపారు. జిల్లా పరిశ్రమల కేంద్రం ఆధ్వర్యంలో ఈ నెల 26 ఉదయం 10:30 గంటలకు నరసన్నపేటలో డిఐసి, ఏపీఎస్ఎఫ్సి సంయుక్తంగా ఏర్పాటు చేసిన వర్క్షాప్లో పారిశ్రామిక ప్రోత్సాహకాలు, వివిధ పాలసీలు, ప్రభుత్వ పథకాలపై సంపూర్ణ వివరాలు అందించనున్నట్లు జిల్లా పరిశ్రమల కేంద్ర జనరల్ మేనేజర్ శ్రీధర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నరసనపేటలోని శ్రీరామ సత్యనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలోని ఫంక్షన్ హాల్లో అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ప్రారంభించాలనుకునే ఔత్సాహికులకు ఈ వర్క్షాప్ ఉపయుక్తంగా ఉంటుందని, ఈ కార్యక్రమంలో ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ వివరాలతో హాజరు కావాలనుకునేవారు ఉచితంగా రిజిస్ట్రేషన్ పొందవచ్చని, ఈ అవకాశాన్ని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వినియోగించుకోవాలని శ్రీధర్ కోరారు. అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ జన్మదినం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా స్మార్ట్ మీటరింగ్ సిబ్బంది స్వచ్ఛందంగా రక్తదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా బ్లడ్ సెంటర్లో ఈ శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్కిల్ హెడ్ జయప్రకాష్, డివిజనల్ హెడ్ మనోహర్లు మాట్లాడుతూ సేవా కార్యక్రమాల్లో అదానీ గ్రూప్ ఎల్లప్పుడూ ముందుంటుందని, రక్తదానం ద్వారా అవసరమైన వారికి ప్రాణధారంగా నిలవాలన్నదే తమ లక్ష్యమని అన్నారు. జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు మాట్లాడుతూ తలసేమియా, పిల్లల వంటి రోగులకు రక్తం అత్యవసరం. ఇలాంటి సందర్భాల్లో అదానీ సిబ్బంది ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. రక్తదానం చేసిన దాతలకు గోల్డ్ ప్లేటెడ్ మెడల్స్, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కె సత్యనారాయణ, బి సతీష్ కుమార్, పి చైతన్య కుమార్, జి రమణ తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు చేపడుతున్న నిరవధిక సమ్మె మంగళవారానికి 41వ రోజుకు చేరుకుంది. నిరవధిక సమ్మెలో భాగంగా కార్మికులు ఈ రోజు మున్సిపల్ కార్యాలయం నుంచి బైక్ ర్యాలీ ప్రారంభించి 7 రోడ్ల కూడలి, హైతనగరం, పిఎన్ కాలనీ, డే అండ్ నైట్, పాల్కొండ రోడ్, జీటీ రోడ్ మీదుగా రామలక్ష్మణ ఉమెన్స్ కళాశాల మీదుగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ న్యాయమైన సమస్యలను ప్రభుత్వం స్పందించి పరిష్కరించాలని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలనే తాము అమలు చేయమంటున్నామని అన్నారు. నాయకులతో చర్చలు పిలవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం కార్మికులు, వర్క్ ఇన్స్పెక్టర్, కంప్యూటర్ ఆపరేటర్స్, డిపిఓ, సెక్యూరిటీ గార్డ్స్, పార్క్ వర్కర్స్, గ్యాంగ్ మజ్దూర్, వాటర్ వర్క్స్ వర్కర్స్, ఎలక్ట్రికల్ వర్కర్స్, అటెండర్స్ తదితరులు పాల్గొన్నారు. సోంపుతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. దాదాపు అందరి ఇళ్లలోనూ సోంపు ఉంటుంది. ఇందులో కాల్షియం, ఐరన్, సోడియం, పొటాషియం వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది, అనేక రోగాల నుంచి కాపాడుతుంది. సోంపును రోజు తీసుకోవడం వల్ల గుండెకు మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే పొటాషియం శరీరంలోని రక్తపోటును నియంత్రించి గుండెను ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. సోంపును తీసుకోవడం వల్ల ఒంటికి చలువ చేస్తుంది, శరీరంలో వేడి కూడా తగ్గుతుంది. అందువల్ల వర్షాకాలం, శీతాకాలంలో కంటే వేసవికాలంలో సోంపును ఎక్కువగా వినియోగిస్తారు. కంటి చూపునకు కూడా సోంపు మేలు చేస్తుంది, దృష్టి లోపాలను తగ్గిస్తుంది. సోంపులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉండే పదార్థాలను తింటే స్థూలకాయ సమస్య తగ్గుతుందన్న విషయం తెలిసిందే. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజు ఖాళీ కడుపుతో సోంపు తినడం వల్ల రక్తంలో ఉన్న మలినాలు తొలగిపోతాయి. దీనివల్ల చర్మం కూడా మెరుస్తుంది, ఉదర సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నట్లయితే సోంపు తినాలి. అది మౌత్ ఫ్రెషనర్ గా పనిచేస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి అనేక రోగాలను దూరం చేస్తుంది. మతిమరుపు సమస్య ఉంటే బాదం, సోంపు, చక్కెరను సమాన పరిమాణంలో తీసుకుని పొడి చేసుకోవాలి. దానిని భోజనం తర్వాత 1 టీ స్పూన్ తినాలి. ఇలా చేస్తే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. వీటిని అమలు చేసే ముందు సంబంధిత నిపుణుని సంప్రదించడం శ్రేయస్కరం అన్న విషయాన్ని ప్రేక్షకులు గమనించగలరు. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈ రోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. సమాజం ఆలోచనలతో తయారు చేయబడిన పదార్థము కాదు. మనం ప్రకృతి తీర్చిదిద్దిన యథార్థమైన చైతన్యమే మనం. మనం బ్రతికి ఉన్నప్పుడు చేసిన దానికన్నా చనిపోయాక చేయాల్సింది చాలా ఉంటుంది. అది నీవు బ్రతికుండగా చేసేదానిపై ఆధారపడి ఉండును. అదే ఆధ్యాత్మికం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. ఎస్టీవీ స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.